కాంగ్రెస్ రెండేళ్ల పాలన సంతృప్తిగా ఉందన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన ఆనాటి ఇందిరమ్మ పాలనను గుర్తు చేస్తోందన్నారు జగ్గారెడ్డి. మహిళలకు ఉచిత బస్సు, సన్న బియ్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు, వరికి బోనస్, రుణమాఫీ లాంటి పథకాలకు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు జగ్గారెడ్డి. హైడ్రాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఈ విషయంలో పార్టీని, ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తామని ఆయన తెలిపారు. ప్రయాణం నంబర్ 1 సక్సెస్ఫుల్ పథకం. 500కే గ్యాస్ సిలిండర్ సక్సెస్ఫుల్ పథకం. 200 యూనిట్లు ఫ్రీ కరెంటు సక్సెస్ఫుల్ పథకం. సన్న బియ్యం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు కూర్చొని సన్న బియ్యం ఈరోజు రాష్ట్రంలో సన్న బియ్యం తింటున్నారు. సన్న బియ్యం అన్నం చేసుకుంటూ తృప్తిగా తింటున్నారు. ఇది ఒక రేషన్ కార్డు. ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. ఇన్ని ఇస్తామనుకుని ఇన్ని ఇచ్చేసినాం. ఆనాటి పాలన కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇల్లు ఎట్లుండనో ప్రతి గ్రామానికి 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు. ఫస్ట్ విడతలో 3500 మందికి ఇండ్లు శాంక్షన్ ఇచ్చేసారు. ఆన్లైన్ పెట్టారు, పైరోలు లేవు, ఏం లేవు, డైరెక్ట్గా పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చేసారు. 2వ విడత రెడీ అయింది, 3వ విడత ఉంది. ఇంకా 3 ఏళ్ళు కదా, 3, 4, 5 విడతలు వస్తాయి. అల్టిమేట్ ఏ గ్రామంలో ప్లాట్ ఉంటుందో వాళ్ళకి ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇచ్చేస్తున్నాము. జెన్యూన్ పర్సన్కి అందుతుంది ఇక్కడ.